ఇప్పటికీ అఫీషియల్గా ఎటువంటి స్టేట్మెంట్ రిలీజ్ అవ్వలేదు. దాంట్లో ఉన్న ఇద్దరు పైలట్ కో పైలట్ ఇద్దరు మరణించినట్టు, స్పాట్లో చనిపోయినట్టు మనకు తెలుస్తుంది. ఇది రాజస్థాన్లోని రతన్గర్ అనే డిస్టిక్లో ఈ విషాదం చోటు చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. మనం ఈ మధ్య జరిగిన ఫ్లైట్స్కి సంబంధించిన ఏదైతే దుర్ఘటనలు ఉన్నాయో, మనం అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ దానికి సంబంధించి ఏదైతే మనం విషాదం ఉందో దాని నుంచి మనం బయటకు వచ్చే లోపలనే ఇలాంటి జరగడం, అందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఒక జెట్ ఫైటర్ కూలిపోవడం అనేది చాలా సీరియస్ ఇష్యూ. దీన్ని యాక్చువల్గా వాళ్ళు చాలా ఎక్కువ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారు. లాస్ట్ మినిట్లో ఇజెక్ట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఫ్లైట్లో నుంచి ఆ పైలట్ కానీ కో పైలట్ కానీ ఇజెక్ట్ అయ్యేలాగా వాళ్ళ సీట్స్ కూడా అలానే ఉంటాయి. పారాషూట్స్తో అలాంటి సీట్స్ కూడా ఉండడం మనం గమనించవచ్చు. కానీ ఇలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకున్న తర్వాత కూడా ఈ జెట్ ఫైటర్ కూలిపోవడం, అందులో మళ్ళీ ఆ పైలట్ కో పైలట్ ఇద్దరు చనిపోవడం అనేది చాలా దిగ్భ్రాంతి కలిగించే విషయంగా మనం గమనించవచ్చు. మనం చూడొచ్చు, విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పెట్రిషా ఇస్తుంది. పెట్రిషాని అడిగి తెలుసుకుందాం. పెట్రిషా, అది ఫైటర్ జెట్ కూలిపోవడానికి గల కారణాలు ఏంటి? వాళ్ళిద్దరు చనిపోవడానికి అసలు వాళ్ళు ఇజెక్ట్ అయ్యి బయటికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కదా? ఎస్, రాజస్థాన్ ఫైటర్ జెట్ కూలిపోవడం దానికి ఆర్మీ ఫైటర్ జెట్ అంటే మొదట ఫ్లైట్స్ అన్ని కూడా ఈ మధ్య కాలంలో కూడా సాంకేతిక లోక్యం వల్ల పూర్తిగా కూడా కూలిపోవడం అనేది జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ఒక ఆర్మీకి సంబంధించిన ఫైటర్ జెట్ అనేది కూడా కూలిపోవడం వెనకాల ఏదన్నా సాంకేతిక లోకం టెక్నికల్ గా ఏదైనా ప్రాబ్లం ఉందా, లేదంటే దీంట్లో కుట్రకోణం ఏదైనా దాచిపెట్టి ఉన్నారా, లేకపోతే ఇంకేదైనా ఉందా అంటే యూజువల్లీ ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా మొత్తం మీద కూడా బ్యూరోక్రట్స్ తో పాటు ఆర్మీతో పాటు అన్ని రంగాల సెక్టర్స్ అంతా కూడా అలర్ట్ ఉన్నాయి. అంటే దాదాపు కొన్ని నెలల నుంచి చూస్తుంటే కూడా వార్ కేటగిరీలో ఉన్నాం కాబట్టి ఒకవైపు ఎయిర్ ఇండియా ఇన్సిడెంట్ మర్చిపోకముందే మరొక ఇన్సిడెంట్ అంటే పైలట్ తో పాటు కో పైలట్ ఇద్దరు కూడా చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అదే కాకుండా దీని వెనకాల ఏదైనా కుట్రకోణం ఉందా, లేకపోతే టెక్నికల్ గా అంటే ఈ మధ్య కాలంలో కూడా పూర్తిగా కూడా అంటే ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఏదైనా ఉందా అనేది కూడా చూసుకుంటుంటారు. అంటే క్రాస్ చెకింగ్ అనేది కూడా జరుగుతూ ఉంటది. కానీ ఈ క్రమంలో కూడా ఆ కో పైలట్ కానీ ఇదన్నీ చూసుకోలేకపోయారా, లేకపోతే అది కూడా ఒక ఫైటర్ జెట్ కూలిపోవడం అనేది కూడా దీని వెనకాల ఏదైనా కారణం ఉంటుందా అనేది కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ పెట్రిషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మనం చూస్తే ఆర్మీకి సంబంధించిన జెట్ ఫైటర్స్ అవి ఆ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చే టైంలో కూడా అన్ని టెక్నికల్గా కానీ లేకపోతే హ్యూమన్ ఎర్రర్ కూడా ఏది అవ్వకుండా అన్ని సేఫ్టీ మెజర్స్ని వాళ్ళు చెక్ చేసిన తర్వాతనే వాళ్ళు ఫ్లయింగ్కి వెళ్తారని కూడా మనం గమనించవచ్చు. కానీ అలాంటిది ఒక జెట్ ఫైటర్ ఇలా క్రాష్ అయ్యి దాంట్లో ఇద్దరు పైలట్స్ కూడా చనిపోవడం అనేది చాలా విషాదకరమైన ఘటన అని మనం చెప్పుకోవచ్చు. ఆ పైలట్స్కి సంబంధించిన మృతదేహాలకి సంబంధించిన అవశేషాలు కూడా ఏమీ దొరకలేదు. దానికి సంబంధించి ఇండియన్ ఆర్మీ నుంచి కూడా స్టేట్మెంట్ రావాల్సిన, ఇంకా విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఐ మీన్ లైక్ ఏ జెట్ ఫైటర్ అనేది కూడా మనకి ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. हेलो उमर बोला बे उमर पसीनारे मत बर गांव में बढ़िया उमर पसीनारे गले हेलो రైట్, మనం చూడొచ్చు విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ ఆ జెట్ ఫైటర్కి సంబంధించిన పార్ట్స్ అన్ని అక్కడ పడిపోయాయి. అవి ఇంకా మంటల్లోనే పొగతో అవి ఇంకా అక్కడే ఉన్నట్టు విజువల్స్లో మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఫస్ట్గా అక్కడ స్థానికులు అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది. చూడండి, ఒక ఏరియాలో అసలు ఎంత అది పంట పొలాల మధ్యలో పడిపోయినట్టు కూడా మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. టెక్నికల్ ఎర్రరా, లేకపోతే ఇవి ఓల్డ్ జనరేషన్ ఫ్లైట్సా? అంతకుముందు ఎంఐజీ ఫ్లైట్స్ మనం చూస్తే కనుక మిగ్ అంటే మనం రష్యా నుంచి ఏవైతే కొనుగోలు చేసిన ఫ్లైట్స్ ఉన్నాయో జెట్ ఫైటర్స్, ఈ ఫైటర్స్ ఎక్కువ కూలిపోతుండేవి. మెయింటెనెన్స్ ఇష్యూస్ కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, హ్యూమన్ ఎర్రర్ కావచ్చు. వీటి వల్ల మనం ఎక్కువ మిక్స్ని మిగ్ 29, 21 అనుకుంటా వీటికి సంబంధించిన ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కుప్పకూలిపోవడం మనం ఇంతకుముందు చూసాం. వాటిని ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీతోనే అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్కి సంబంధించి డీటెయిల్స్ కూడా చూస్తే కనుక అప్పుడు కూడా చాలా ఫ్లైట్స్ కూలిపోయాయని చెప్పి పాకిస్తాన్ ఆరోపిస్తుంది ఒక పక్కన. మన ఎయిర్ ఫోర్స్ని ఇంకా
ఇంప్రూవైజ్ చేయాలి, ఇంకా బెటర్ జెట్ ఫైటర్స్ని కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉందని అర్థమవుతుంది. మనకు ఆస్తి నష్టం అంటే మనకి ఈ ఫైటర్ జెట్స్ కూలిపోవడం వల్ల మనం ఎంత నష్టపోతున్నా కూడా ప్రాణాలని మనం కోల్పోతాం. చాలా సొఫిస్టికేటెడ్ ట్రైనింగ్, చాలా హై టెక్నాలజీని యూటిలైజ్ చేసి మనం పైలట్స్ని ట్రైన్ చేస్తుంటాం. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. వీటన్నిటి కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనం లేటెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని మంచి ఫ్లైట్స్ని, మంచి ఫైటర్ జెట్స్ని మనం కొనుగోలు చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మనం విజువల్స్లో మరొకసారి చూద్దాం. हेलो उमा बोला बे उमा पसीनारे माता बे गांव में बढ़िया उमा पसीनारे चले हेलो उमा बोला बे షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సిల్ బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ కుప్పకూలిన విషయం మనం మర్చిపోకముందే రాజస్థాన్లో ఇంకొక విమానం కుప్పకూలిపోయింది. ఇది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఒక ఫైటర్ జెట్ అని మనకు తెలుస్తుంది. రాజస్థాన్లోని రతన్గర్లో ఆర్మీ ఫైటర్ జెట్ క్రాష్ అయింది. దీంట్లో ఇద్దరు కోపైలట్స్ అంటే పైలట్ కోపైలట్ ఇద్దరు స్పాట్లో చనిపోయినట్లు కూడా మనకు తెలుస్తుంది. విజువల్స్లో చూడొచ్చు చాలా క్లియర్గా. ఆ ఫైటర్ జెట్ అక్కడ కుప్పకూలిపోయిన తర్వాత స్థానికులు ఘటనా స్థలానికి ఫస్ట్ చేరుకున్నారు. దాని తర్వాత అక్కడ ఆర్మీ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చేరుకున్నట్టు మనకు తెలుస్తుంది. విజువల్స్లో చూడొచ్చు అక్కడ ఇప్పటికీ పొగ కనిపిస్తుంది. ఆర్మీ ఫైటర్ జెట్ ఏంటనేది ఇప్పటికీ తెలియాల్సింది. ఆర్మీ దానికి సంబంధించి ఎటువంటి స్టేట్మెంట్ని కూడా ఇప్పటిదాకా రిలీజ్ చేయలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ ఇద్దరు పైలట్లకు సంబంధించిన మృతదేహాల అవశేషాలు కూడా ఇప్పటిదాకా మనకి దొరకలేదన్నట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఆర్టీవీ ప్రతినిధి శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనం శిల్పాన్ని కనెక్ట్ అవ్వలేకపోతున్నాం. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు స్థానికులందరూ ఆ విమానం ఎక్కడైతే క్రాష్ అయిందో ఆ చోట వాళ్ళందరూ ఫస్ట్ చేరుకున్నారు. దాని తర్వాత పోలీసులు, ఆర్మీ అధికారులు కూడా చేరుకున్నట్టు మనకు తెలుస్తుంది. అది ఏం ఫైటర్ జెట్ అనేది మనకు ఆర్మీ నుంచి ఇప్పటికీ అఫీషియల్గా ఎటువంటి స్టేట్మెంట్ రిలీజ్ అవ్వలేదు. దాంట్లో ఉన్న ఇద్దరు పైలట్ కోపైలట్ ఇద్దరు మరణించినట్టు, స్పాట్లో చనిపోయినట్టు మనకు తెలుస్తుంది. ఇది రాజస్థాన్లోని రతన్గర్ అనే డిస్ట్రిక్ట్లో ఈ విషాదం చోటు చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. మనం ఈ మధ్య జరిగిన ఫ్లైట్స్కి సంబంధించిన ఏదైతే దుర్ఘటనలు ఉన్నాయో, మనం అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ దానికి సంబంధించి ఏదైతే మన విషాదం ఉందో దాని నుంచి మనం బయటకు వచ్చే లోపలనే ఇలాంటి జరగడం, అందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఒక జెట్ ఫైటర్ కూలిపోవడం అనేది చాలా సీరియస్ ఇష్యూ. దీన్ని యాక్చువల్గా వాళ్ళు చాలా ఎక్కువ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారు. లాస్ట్ మినిట్లో ఇజెక్ట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఫ్లైట్లో నుంచి ఆ పైలట్ కానీ కోపైలట్ కానీ ఇజెక్ట్ అయ్యేలాగా వాళ్ళ సీట్స్ కూడా అలానే ఉంటాయి. పారాషూట్స్తో అలాంటి సీట్స్ కూడా ఉండడం మనం గమనించవచ్చు. కానీ ఇలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకున్న తర్వాత కూడా ఈ జెట్ ఫైటర్